బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు బిగ్ టీవీ. ఎన్నో ఆధ్యాత్మిక ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి ఇప్పుడు మనతో పాటు ఆధ్యాత్మిక గురువులు, జ్యోతిష్య పండితులు, బ్రహ్మశ్రీ గుండెపూడి శివసుధీర్ శర్మ గురుగారు మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. గురూజీ, ఈ రోజుల్లో మనం పొద్దున్న నుంచి రాత్రి వరకు కష్టపడుతున్నామంటే డబ్బు కోసం. కానీ ఎంత సంపాదించినా సరే చివరి రోజులు అంటే 1వ తారీఖు కానీ 30వ తారీఖు కానీ రూపాయి కూడా ఇంట్లో ఉండట్లేదు. అది ఎంతైనా సరే 50,000 లక్ష అయినా సరే రూపాయి కూడా ఇంట్లో ఉండట్లేదు అనేవారికి మీరు చెప్పే సమాధానం ఏంటి? ఒకటి చెప్తానన్నా, సంపాదన ఏమీ లేని రోజుల్లో కూడా సర్దుకుపోయినటువంటి రోజులు ఉన్నాయి. 100% ఉన్నప్పుడు ఆశలు పెరగకూడదు. సంపాదించాలన్న ఆశ పెరగవచ్చు, కానీ ఖర్చు పెట్టడం అనేది ఒక లిమిట్ అనేది ఉండాలి. అవునా? అనవసరమైన ఖర్చులు ఎక్కువ, టెంప్టింగ్. రోడ్డు మీద పోతున్నప్పుడు ఏది కనబడితే అది కొనాలనుకుంటే అనవసరం కదా. అది ఎంతవరకు పనిచేస్తుంది, ఎన్ని రోజులు, ఎంత ఖర్చు పెడుతున్నాం అనే ఒక ఆలోచన, కనీసం ఆలోచన ఉండాలి మనుషులకి. అసలు మనకెంత అవసరం ఉంటుందనేది చూడట్లేదు. అది ఉండదు, తీసుకొచ్చి ఇంట్లో పడేస్తాం. అది కరెక్ట్గా ఒక్కరోజు దాన్ని కరెక్ట్గా వాడతారో లేదో తీసుకెళ్ళి అటక మీద పడేస్తారు, షెల్ఫ్లో పడేస్తారు. ఇంకా దేనికి వాడరు. ఇలానే ఖర్చులు నియంత్రణ అనేటువంటిది తప్పనిసరిగా ఉండాల్సినటువంటి ఇది. గ్రహాల విధానంగా చూసుకుంటేనన్నా ఒక టైం, గ్రహస్థితి అనేటువంటిది ప్రతి ఒక్కళ్ళకి అప్ అండ్ డౌన్స్ అనేది ఉంటుంది. ఈ అప్ అండ్ డౌన్స్ గ్రహస్థితులు చెబుతున్నటువంటి విధానం ఏమిటి అంటే, ఇప్పుడు నాకు గురుడు బాగున్నాడు అని అనుకుందాం. గురుడు బాగున్నాడు, సంపాదన బాగా వస్తుంది. సంపాదన బాగా వస్తుందంటే అధికంగా ఖర్చు పెట్టమని కాదు. రాబోయే రోజులు గడ్డు కాలం ఉన్నాయి, దానికి కావలసినంత సంపాదన ముందుగా ఇస్తున్నారా, జాగ్రత్త పరుచుకోమని చెప్పి గురుడు చెప్తూ ఉంటే, నా గురుడు ఇచ్చిన సంపాదన మొత్తం ఖర్చు పెట్టేసుకుంటాను, తర్వాత దరిద్రం అనుభవిస్తానంటే తప్పు ఎవరిది అవుతుంది? గ్రహాలది కాదుగా, మనదేగా. అవునా? ఇప్పుడు నిజంగా నాన్న భోజనం అవసరం. ఇంటి వంటలు పోయి ఎన్ని రోజులైంది? ఇప్పుడు చాలా రోజులైంది. ఇంట్లో వంట చేసే ఆడవాళ్ళు లేరు, మగవాళ్ళు ఇంకా దాన్ని కూడా సర్దుకోవడం మొదలుపెట్టారు. కర్రీస్ పాయింట్లు బాగా వెలుస్తున్నాయి. ప్రతిదానికి ఒక సబ్స్టిట్యూట్. ఏది మనం చేసుకొని తినడం, మన చేతి వంట, ఇంటి వంట అనేది పోయి మీ ఇంటి వంట, మా ఇంటి వంట, పక్కింటి పంట, ఇట్లాంటి పేర్లు వచ్చేసినాయి. ఇప్పుడు హోటల్ నేమ్స్ కూడా అవే ఉన్నాయి కదా. గోదావరి ఇంటి వంట, నెల్లూరి వారి ఇంటి వంట. అవును. ఇప్పుడు రోకలితో పచ్చడి చేసుకుంటాను అన్న మనం. పూర్వకాలంలో రోలు, రోకలి. ఈ రోకలి ఏదైతే ఉంటుందో మనకి, ఇది చండ్రకర్రతో తయారు చేస్తారు. చండ్రకర్ర ఉంటుంది కదా, చండ్రకర్రతో తయారు చేస్తారు. ఈ పచ్చడి నూరేటప్పుడు రాయికి తగులుతున్నప్పుడు ఐరన్ దాంట్లోంచి ప్రొడ్యూస్ అవుతుంటుంది. ఓకే. ఈ చండ్రకర్రలోంచి రాయికి తగులుతున్నప్పుడు ఐరన్ బాగా జనరేట్ అవుతుంటుంది. అది తినడం ద్వారా ఆరోగ్యం ఉంది. ఇప్పుడు మిక్సీలు అదే రోటి పచ్చడి అని చెప్పి 200 రూపాయలు పెట్టి అమ్ముతుంటే మాత్రం తెచ్చుకొని ఒక పూటకి తింటారు. అవే రోలు, రోకలు ఇంట్లో ఉంటే బాగానే ఉంటుందిగా. అవునా? అదే లక్ష్మీప్రదం. లక్ష్మి ఇక్కడ హిందూ ధర్మం అనేది ఎంత గొప్పగా ఉంటుందో ఒక మాట చెప్తానన్న. ప్రపంచంలో ఏది పనికొచ్చినా దాన్ని దైవంగా ఆరాధించడమే హిందూ ధర్మం. అవును. గాలిస్తున్నటువంటి చెట్లు కావచ్చు, నీళ్ళు ఇస్తున్నటువంటి వర్షాలు కావచ్చు, మేఘాలు కావచ్చు, భూమిగా పంటలు ఇస్తున్నటువంటి భూమి కావచ్చు, ప్రతి ఒక్క దాన్ని కూడా. ఇప్పుడు ఇందాక రోలు, రోకలి, దాన్ని కూడా మనం ఏం చేస్తాం? పండుగ రోజుల్లో పసుపు బొట్లు పెడతాం. అంటే లక్ష్మీదేవి రూపంలో మనకి కదా. అంటే అది దాన్ని కాలుతో తనకూడదని కూడా మన వాళ్ళు అంటుంటారు, పొరపాటున ఎవరైనా తంతుంటే కూడాను. అంటే ఏంటి? అది కూడా హిందూ ధర్మంలో, అంటే మన జీవితంలో ఒక భాగం. మన జీవన విధానం, జీవితం గడపడానికి పనికొచ్చే ప్రతి ఒక్క వస్తువుని, ప్రతి ఒక్క ధర్మాన్ని పూజించడమే హిందూ ధర్మం. అలాంటిది ఇవన్నీ కొనుక్కోవడానికి కావలసినటువంటి లక్ష్మీదేవిని కూడా గౌరవించడం మన ధర్మమే కదా. ఒక చిన్న కథ చెప్తానన్న. ఒక నిరుపేద అమ్మవారు రాత్రి కూడా కల్లోకి వచ్చింది. లక్ష్మీ అమ్మవారు, రేపటి నుంచి నేను ఇంటికి వస్తున్నాను రా, నేను ఐశ్వర్యవంతులను చేస్తున్నాను అని చెప్పింది. మరి నాతో ఎప్పటి వరకు ఉంటావమ్మా అని అడిగింది. నీ కాలు నాకు తగలనంత వరకు నేను నీతో ఉంటాను అని చెప్పింది. మరుసటి రోజు నుంచి వాడు ఏదో మంచి వృద్ధిలోకి వచ్చేసాడు, కోట్లు సంపాదించేశాడు, అంతా బాగుంది. పెళ్ళైపోయింది, పిల్లలు పుట్టారు. పిల్లలు పుట్టిన తర్వాత కొంచెం వయసు అయిపోయిన తర్వాత, కొంచెం ఒక 40 ఏళ్ళు 50 ఏళ్ళు వచ్చిన తర్వాత కోటీశ్వరుడు అయిపోయాడు. కొడుకుని ఎత్తుకొని కింద ఉన్న 10 రూపాయల నోటుని కాలుతో తీసుకున్నాడు. మరుసటి రోజు నుంచి దరిద్రం పట్టడం అనుభవించి ఉన్నట్టు ఐశ్వర్యం మొత్తం పోయింది. చెప్పింది కదా, నీ కాలు నాకు తగలనంత వరకు నీతోనే ఉంటానని చెప్పి.
అలానే కాలు అంటే ఇక్కడ మన మనోభావం అనే చెబుతున్నా. ఏదైతే డబ్బు వచ్చిందో దాన్ని మనం ఖర్చు అంటే ఎంతవరకు ఖర్చు పెట్టాలో అంతవరకు ఖర్చు పెట్టాలి. భగవంతుడు ఖర్చుకు పెట్టుకోవడానికి ఖర్చు పెట్టుకున్నంత, దాచుకోవడానికి దాచుకున్నంత డబ్బులు ఇస్తున్నప్పుడు కూడా దాచుకునే డబ్బును కూడా ఖర్చు పెడుతున్నాము అంటే అది నిజంగానే అలక్ష్మీ యోగం అని చెప్తా, దారిద్ర్యం అని చెప్తాను. అలాగే ఇంట్లో ఉండేటువంటి ఆడవాళ్ళు కూడా దాన్ని తగ్గట్టుగా నడుచుకోవటం. ఇంట్లో కొన్ని కొన్ని ధర్మాలు ఉంటాయి. మన హిందూ ధర్మం ప్రకారం గృహస్థు ఆశ్రమ ధర్మాలు అని చెప్పి కొన్ని ఉంటాయి. గృహస్థం అంటే పెళ్ళైనటువంటి వాళ్ళు వీడు పాటించవలసినటువంటి ధర్మాలు కొన్ని ఉంటాయి. ఇవేవి పాటించట్లేదు. అసలు బొట్టు లేకుండా భర్త కంట పడకూడదు అనేటువంటిది శాస్త్రం. రాత్రిపూట బొట్టు బిళ్ళ తీసి అద్దానికి అంటించి పడుకుంటే ఇంకేముంది? అంటే చెప్తున్నాను కాదు, కాపురం చేస్తున్నది భర్త చనిపోయినటువంటి ఆడవాళ్ళతోనా, భర్త ఉన్నటువంటి ఆడవాళ్ళతోనా? భర్త కాపురం చేస్తున్నది బొట్టు లేకుండా. మంగళసూత్రాలు దండానికి తగిలిస్తారు. ఒక్కసారి మంగళసూత్రము కట్టేటప్పుడు మాంగళ్యంతంతునా నేనా మమ జీవన హేతున కంఠే వత్నామి సుభగే త్వంజీవ శరదాం శతం అని చెప్పి చదువుతున్నారు. ఇది నాకు గుర్తుగా కడుతున్నాను, ఇది ఉన్నంతకాలం కూడా నువ్వు 100 ఏళ్ళు వర్ధిల్లు కాగా త్వంజీవ శరదాం శతం, 100 సంవత్సరాలు వర్ధిల్లు సుమంగళిగా అని చెప్తున్నాడు. దానికి గుర్తుగా ఉన్న తీసుకెళ్ళి మనం హ్యాంగ్ చేస్తాం. ఇప్పుడు ఆఫీసులకు వెళ్ళే వాళ్ళ కాళ్ళకి మెట్టెలు ఉండవు, మంగళసూత్రాలు ఉండవు, అవునా, బొట్టు ఉండదు. ఈ నిజంగా అనకూడదు కానీ స్టిక్కర్సు, దానివల్ల క్యాన్సర్లు వస్తున్నాయి మొత్తుకుంటున్నా సరే ఇంకా స్టిక్కర్స్ మీదనే ఆధారపడుతున్నారు. దాంట్లో కూడా రకరకాలు. పెళ్ళికి కళ్యాణం బొట్టు పెట్టుకోవడానికి కూడా అది కూడా స్టిక్కరే. అవును, కళ్యాణం బొట్టు చక్కగా తిలకాన్ని తీసుకోనో లేదంటే కుంకుమ నీళ్ళలో నానేసి చక్కగా తిలకం పెట్టుకుంటే బాగుంటుందని చెప్తూ ఉంటే అక్కడ యాక్టివేట్ అవుతుంది కదా. ఇక్కడ ఉండేటువంటి నాడి కుంకుమ పెట్టడం ద్వారా కుంకుమ కూడా ఎంతో తయారవుతుంది, మనకి అచ్చమైనటువంటి పసుపుతో తయారవుతుంది అసలైన కుంకుమ. దాని ద్వారా ఇక్కడ ఉండేటువంటిది 3వ నేత్రం ఏదైతే ఉంటుందో అది యాక్టివేట్ అవుతుంది కదా. ఇక్కడ ఇవన్నీ మనం ఏం పాటించకుండా ఇంట్లో లక్ష్మీదేవి ఉండాలి. ఇంకోటి కూడా చెప్తాను, ఈ నాకు సన్నివేశం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. దరిద్రపోటు ఒక నైటీలు ఉన్నాయి కదా, దాని పేరే నైటీ. ఈవినింగ్ 6 తర్వాత వేసుకునేటువంటిది కదా. పొద్దున లేచినప్పటి నుంచి రాత్రి వరకు అదే నైటీ. గిన్నెలు తుడిచినా అదే నైటీ, ఇట్లా చీతుకున్నా అదే నైటీ, ఏదన్నా స్టవ్ మీద ఉన్నది తీయాలన్నా అదే నైటీ, భర్తకు అన్నం పెట్టేటప్పుడు అదే నైటీ, చివరి పడుకునేటప్పుడు అదే నైటీ. ఏమాత్రం ఉంటుంది నాన్న? అవును, ఇంకోటి కూడా చూసుకోవచ్చు గురూజీ. ఇంట్లో ఆడవాళ్ళు, పెళ్ళైన ఆడవాళ్ళు ముఖ్యంగా ఏడుపు ముఖంతో ఉండటం, నవ్వకపోవటం కూడా కొంతవరకు దరిద్రానికి ఆహ్వానం పలికినట్టే అంటూ ఉంటారు. తప్పనిసరిగా నాన్న ఒకటే మాట చెప్తా. తుమ్మ చెట్లు ఉంటాయి, తుమ్మ ముళ్ళు చెట్లు ఉంటాయి కదా, వాటిల్లోంచి సూర్యుడు వస్తూ ఉంటాడు, తుప్పులాడుతూ ఉంటాడు. కొంతమంది ఆడవాళ్ళ మొహం ఎప్పుడు చూసినా అంతే ఉంటుంది. ఎన్ని కోట్లున్నా అంతే, ఎంత ఉన్నా అంతే, భర్త ఎంత ప్రేమగా చూస్తున్నా అంతే, ఇంకా ఏదో కావాలి. నేను ఒక వీడియో చూశానన్న, ఒక పెద్ద స్విమ్మింగ్ పూల్ తయారు చేయించారు. కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి స్విమ్మింగ్ పూల్ తయారు చేయించి మధ్యలో ఒక టైల్ వేయటం ఆపేశారు. ఒకే టైల్, ఒక్కొక్క టైల్ వచ్చేసరికి మంచి కాస్ట్లీవి అందరికీ చూపిస్తున్నాడు. ఆ హోటల్లో కట్టించారు ఇదంతా. హోటల్ ఓనర్ చూపిస్తుంటే ఆ ఒక్క టైల్ అంటిస్తే బాగుండేది అని చెప్తున్నారు. ఇక్కడ లేని దానికోసం ఆరాటపడుతున్నారు కానీ ఉన్న టైల్స్ ఎవరు చుట్టాల. మన జీవితంలో కూడా అంతే. అలాంటి భావనే ఇప్పుడున్నటువంటి కొంతమంది ఆడవాళ్ళలో మగవాళ్ళు ఉండేటువంటి భావన. ఎంత ఉన్నా సంతృప్తి అనేటువంటిది ఉండాలి తప్పనిసరిగా. మనం ఎక్కడి నుంచి వచ్చాం, ఎంత స్థాయిలో ఉన్నాం, ఏం చేస్తున్నాం అనేటువంటిది మానసికమైనటువంటి సంతృప్తి లేకపోతే కష్టం. డబ్బు అదుపు చేసుకోవాలి అంటే ఏం చేస్తే బాగుంటుంది అంటే? నిజంగా చెప్పాలంటే నాన్న, డబ్బులు ఇంట్లో ఉండాలి తప్పనిసరిగా. మనకు కావాల్సినంత ఖర్చు పెట్టుకునే స్థాయి వరకు చూసుకొని మిగిలిన దాచుకునేటువంటి పరిస్థితి ఉండాలి అంటే సింపుల్ నాన్న. ఒక గ్రీన్ కలర్ క్లాత్ తీసుకోండి, ఒక 1/2 మీటర్. మన కాటన్ బ్లౌజ్ పీసెస్ అమ్ముతుంటారు కదా, కాటన్ క్లాత్ తీసుకోండి. దాంట్లో పచ్చకర్పూరం, లవంగాలు, ఇలాచి అంటే యాలుకలు, అలాగే జాజ్యకాయ, జాపత్రి, అలాగే కొద్దిగా కస్తూరి అని చెప్పి మనకు బయట అమ్ముతుంటారు. కస్తూరి, జవ్వాదు. ఇవి అమ్మవారి పటం ముందు చిన్న ప్లేట్ పెట్టండి. ప్లేట్లో ఈ బ్లౌజ్ పీస్ పెట్టండి. ఈ బ్లౌజ్ పీస్ మీద గంధంతో శ్రీ అని రాయండి. రాసి నేను చెప్పినటువంటి ద్రవ్యాలు మొత్తం దాంట్లో పెట్టి అమ్మవారి ముందు పెట్టి అమ్మవారికి ఒక అష్టోత్తరం, లక్ష్మీదేవి అష్టోత్తరం పూజ చేసుకొని చక్కగా మూట కట్టి దీనికి పైన మళ్ళీ గంధం పెట్టి కుంకుమ బొట్టు పెట్టి అగరబత్తీలు చూపించి
ఇంట్లో డబ్బులు ఎక్కడ దాచుకుంటామో అక్కడ ఆ మూలలో బీరువాలో పెట్టండి. పెట్టి ప్రతిరోజు కూడా ఇది మంగళవారం రోజున చేయాలి. మరలా ఇప్పుడు చేయాలి ఇదంతా చెప్పలేదని చెప్తుంటారు, అడుగుతుంటారు. ముందుగానే చెప్తున్నా, మంగళవారం రోజున చేసి ఒక 11 రూపాయలు కూడా దాంట్లో పెట్టేసి రూపాయి బిళ్ళలు పెట్టేసి మూట కట్టేసి లోపల పెట్టేసి రోజుకు ₹1 దాని చుట్టూ పేరుస్తూ రండి. రూపాయి నాణాలు ఉంటాయి కదా, పేరుస్తూ రండి. ఇంట్లో ఆ బీరువాలో పట్టనంత డబ్బును దాచుకునేంత పరిస్థితి వస్తుంది. అంటే ఎక్కడైతే ఈ మూట పెడతామో అక్కడ రోజుకు ₹1 పెడుతూ రావాలి. పెడుతూ ఒక్క 41 రోజు చేయండి. గ్యారంటీ లక్ష్మీదేవి పరిపూర్ణమైన అనుగ్రహం ఉంటుంది. ఎక్కడ సుమంగళి ద్రవ్యాలు ఉంటాయో, ఎక్కడ మంగళకరంగా ఉంటుందో, ఎక్కడ మంచి సువాసన వెదజల్లుతూ ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి నివాసం ఉంటుంది. అవునా? ఇప్పుడు నేను చెప్పిన ద్రవ్యాలన్నీ కూడా ఒక్క చోట చేరితే వాటి రియాక్షన్ ఎలా ఉంటుంది అంటే అమితమైనటువంటి సువాసన భరితంగా ఉంటుంది. పచ్చకర్పూరం ఇవన్నీ కలుస్తున్నప్పుడు. అయితే గురూజీ, ఇక్కడ ఒక చిన్న అనుమానం. చాలామంది కూడా ఇప్పుడు మీరు చెప్పిన ఏదైతే పరిహారం ఉందో అది చేస్తారు, కానీ ఇంట్లో మాత్రం అదే డబ్బు ఎక్కువగా బయటికి తీసుకెళ్ళటం, అంటే దుబారా ఖర్చులు చేయటం, అదే ఏడుపు ముఖంతో ఉండటం, ఈ విధంగా చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు? నిజంగా చెప్పాలంటే ఆడవాళ్ళు ముఖ్యంగా మాట్లాడే మాటలు కొన్ని ఉంటాయి. నాన్న, నువ్వు చస్తే బాగుండు, వెధవ, దరిద్రుడు, ఇంటికి దరిద్రం పెట్టినట్టు పెట్టావు, పిల్లల్ని కానీ భర్తని కానీ ఇట్లాంటి చెడు మాటలు మాట్లాడకూడదు. ముఖ్యంగా మనకి తథాస్తు దేవతలు అని చెప్పి ఒకటి మనం వింటుంటాం మన హిందూ ధర్మం ప్రకారం. వీళ్ళు అన్నప్పుడల్లా వాళ్ళు తథాస్తు అంటే జరుగుతుందనే కదా. అది జరిగితే బాధపడేది ఎవరు? మళ్ళీ ఇంట్లో ఉండే ఏమేగా కదా. అలాగే భర్తని బయటికి పంపించేటప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు, ఎప్పుడు వస్తావు, ఎన్నింటికి వస్తావు, ఏం చేస్తున్నావు, నాకు వీడియో కాల్ చేయి, నాకు ఫోటో తీసి పంపించు, ఇట్లాంటి ప్రశ్నలు వేయకుండా ప్రశాంతంగా బయటికి పంపించండి. ఇంట్లో వాతావరణం కూడా ఆనందంగా ఉంటే ఇప్పుడు మీరు చెప్పిన ఏదైతే పరిహారం ఉందో అది కూడా అద్భుతంగా వస్తుంది. అసలు ఒక మాట చెప్తానన్న, ఇంట్లో ఆడవాళ్ళు నవ్వుతూ ఉన్నంతకాలం ఇలాంటి అసలు పరిహారాలు కూడా అక్కర్లేదని చెప్తా. అత్యంత పరమ పవిత్రమైన ఖరీదైనటువంటి ఒక పరిహారం ఏదైనా ఉంది అంటే ఇంట్లో ఇల్లాలి చిరునవ్వు తప్పితే ఇంకోటి రెండోది లేదని చెప్తా. చిరునవ్వే సిరినవ్వు అవుతుంది, గ్యారెంటీ. దాంట్లో అనుమానం ఏం లేదు. సిరి సంపదలు తెస్తుంది. అలా ఎన్ని పూజలు చేసినా ఏం చేసినా ఇంట్లో ఆడవాళ్ళు అట్లానే ఉన్నారంటే మాత్రం ఏ రకమైనటువంటి ప్రయోజనం లేదు. ఫస్ట్ మారాల్సింది ఇంట్లో వాళ్ళు. నిజంగానే ఇంట్లో డబ్బు నిలవట్లేదు అంటూ బాధపడుతున్న వాళ్ళు ఈ వీడియో చూస్తే వాళ్ళకి అసలు ఏం చేయాలి, ఏ విధంగా ఇంట్లో ఉన్న వాతావరణం మార్చుకోవాలనేది చాలా చక్కగా అర్థమవుతుంది. గురుజీ, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. For more videos like this, subscribe Big TV channel.